ఏజెన్సీ ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్ రోడ్లపై వాహనాలు నిలిపివేశారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలోని 7 మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గండిపోచమ్మ ఆలయం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గండిపోచమ్మ గోపురాన్ని తాకింది వరద నీరు. గండిపోచమ్మ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో గండిపోచమ్మ ఆలయం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అల్లూరు జిల్లాలోని ఏజెన్సీకి సంబంధించినటువంటి 7 మండలాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపై వాహనాలు నిలిపివేశారు. నిరాటంకంగా దాదాపు 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా గండిపోచమ్మ గోపురాన్ని వరద నీరు తాకడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా నీటితో నిండిపోయింది. గండిపోచమ్మ వైపు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇక ముంపు ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో రక్షిత చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు గోదావరి ఎప్పటికప్పుడు వరద పెరుగుతుండడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక రహదారులు పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. అటువైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ జారయ్యారు. ప్రకాష్, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రహదారులు పూర్తిగా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ రామదాస్, ఏజెన్సీ ప్రాంతం గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ ఎడతెరిపి లేని వర్షాలు అయితే అక్కడ జనజీవనాన్ని అయితే అస్తావ్యస్తంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే వాగులు వంకలు పొంగి ప్రవహించి ఏదైతే ఈ యొక్క కాలువలు ఉన్నాయో అలాగే కాలువలన్నీ కూడా మొత్తం రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో గడ్డి పడడం వంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. గత 2 రోజులు చూసుకుంటే ఈ యొక్క ఎగువ ప్రాంతాల్లో వచ్చినటువంటి వర్షాలకి వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఒక పక్క కనపడుతుంటే, అలాగే గోదావరి ఉగ్రరూపం దాల్చి ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా గండిపోచమ్మ ఆలయం నీటిలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయానికైతే గుడి గోపురానికైతే వరద నీరు అయితే చేరుకుని ప్రధానంగా ఆలయం పూర్తిగా మునిగిపోయింది. మధ్యాహ్నానికి గుడి గోపురం కూడా కనపడకుండా క్రమం గోదావరి ఉగ్రరూపం అయితే దాలుస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ భద్రాచలం వద్ద అయితే 36 అడుగులు పైనే ఈ యొక్క నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో, అలాగే దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో వరద ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు అయితే ఎగువ డ్యామ్ వద్ద వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే ప్రధానంగా మనకు చూస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా మారేడుమిల్లి నుంచి ఇటు రంపచోడవరం రావాలన్నా అక్కడ పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి. చింతూరు వద్ద కొన్ని ప్రాంతాలలో అయితే రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ యొక్క వర్షాలైతే ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే అతలాకుతం చేస్తున్నారు. మరో పక్కన రంపచోడవరంలో ఉన్నటువంటి భూపతిపాలెం ప్రాజెక్టుని అక్కడ రోజు క్రమంగా వరద నీటి పెరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ దిగువకైతే నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 4 గేట్లను అయితే పూర్తిగా ఎత్తి దిగువకైతే వరదను అయితే కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు కింద లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు ఎక్కువగా ఉండడంతో అన్ని కూడా జలమయమవి, రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి రంపచోడవరం ఏరియాలో కనపడుతుంది. అటుగా ఇప్పుడు దేవీపట్నం వెళ్ళాలన్నటువంటి పూర్తిగా రహదారులన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. గండిపోచమ్మకి అయితే ఆలయం పూర్తిగా మునిగిపోవడంతో దారులన్నీ కూడా ఈ యొక్క వరద నీటిలో చిక్కుకున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మొత్తంగా కోనసీమ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే వరద కష్టాలు మొదలయ్యి గత 4 రోజులు కురిసినటువంటి వర్షాలకైతే పంట పొలాలు ముమ్మడివరం కావచ్చు, అలాగే మండపేట రావులపాలెంలో మొత్తం ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అంతేకాకుండా మొత్తం
ఏదైతే ఇలా లంక గ్రామాలు ఉన్నాయో గండి పెద్దప్పుడు మొదటగా అక్కడ గండి పడినటువంటి తాత్కాలిక గొట్టు తెగడంతో ఇప్పటికీ పడవలపైన ప్రయాణం చేస్తున్నారు. ముందుగా గత 2 రోజుల నుంచి కూడా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా ఈ యొక్క ప్రధానంగా నిన్న సెలవు ప్రకటించినప్పటికీ రేపు కూడా ఈ వర్షాలు ఎక్కువగా ఉంటే రేపు కూడా సెలవు ప్రకటించే పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మొత్తం వారాలుగా చూసుకుంటే గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక పక్కన ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, పక్కన చింతూరు, అలాగే ఆ యొక్క శబరి అనేది కూడా ఉగ్రరూపం దాల్చి ఇప్పుడిప్పుడే గోదావరిలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఉందో ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్ లో కూడా పూర్తిగా అక్కడ రాకపోకలు ఏదైతే జాతీయ రహదారి పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు అయితే ఈ వర్షాలు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే మనకు ప్రధానంగా చూస్తే మొత్తం మరి కొన్ని 3 రోజులకైతే కోనసీమ జిల్లా వాసులకైతే వరద కష్టాలు కూడా మొదలవుతాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. రామదాస్ రైట్, అంటే ఇప్పటికే ఆ ఘాట్ రోడ్లపై వాహనాలు నిలిపేసినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఆ 7 మండలాల్లో కూడా పూర్తిగా నీరు చేరడంతో అక్కడంతా కూడా కొంత గందరగోళమైన పరిస్థితి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిస్సా వెళ్ళే వాహనాలు కూడా పూర్తిగా నిలిపేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే అధికారులు ఏం చెప్తున్నారు? ఆ రహదారులపైకి నీరు చేరడం, అట్లాగే వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా రంపచోడవరం ఏరియాలో ఎక్కువగా వర్షాలు పడడంతో పాటు అక్కడ దారికి అడ్డుగా రంపచోడవరం నుంచి ముమ్మడివరం వచ్చే దారికి అడ్డుగా భారీ చెట్లు అంటే వర్షాలకైతే అక్కడ నానడంతో పాటు కొన్ని చోట్ల గండి పడడంతో పాటు రోడ్డుకు అడ్డంగా చెట్లు అయితే పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటుగా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్ళవలసినటువంటి రహదారి పూర్తిగా మూసివేయాలంటూ, రాకపోకలను కూడా నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అక్కడ అన్ని విధాలుగా ఆ విధంగా ఉంటే, అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పొంగి పొరలేస్తున్న నేపథ్యంలోనే అలాగే వరద ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలకైతే వరద ముప్పు అయితే తప్పదని చెప్పాలి. ప్రధానంగా రాజోలు కావచ్చు, అలాగే రాజోలు, ముమ్మడివారం, అలాగే పీగన్నవరం ఈ యొక్క లంక గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కిందకి రావడంతోనే అలాగే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే వరద ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. అక్కడ ఇప్పటికే ధవళేశ్వరం వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. అలాగే ఆ క్రమం అయితే గంటకు కూడా గోదావరి వాటర్ లెవెల్ అయితే పెరుగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద అక్కడ 8 లక్షలు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం 5 లక్షల పైగా దాటి క్యూసెక్ నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి విడుదల చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క వరద నీటి అయితే కిందకి వస్తుంది. ఈ నేపథ్యంలో కోనసీమ లంక గ్రామాలకైతే ఇప్పుడిప్పుడే వరద తాకుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. రామదాస్ రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. అల్లూరు జిల్లా ఏజెన్సీ 7 మండలాల్లో ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొరుతున్న పరిస్థితి. గండిపోచమ్మ ఆలయం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా మారేడుమిల్లి వద్ద అటు 2 రాష్ట్రాలకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారిని పూర్తిగా నిలిపేసినట్టుగా తెలుస్తోంది. ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలను సమీప ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఘాట్ రోడ్లపై వాహనాలు నిలిపేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతోంది.